ఆడపిల్లలైతే మోసం చేసిండు, వృద్ధులను మోసం చేసిండు. అబ్బా పింఛన్ పెరుగుతుంది రా, నెలకు 2,500 వస్తాయని ఆడపిల్లలు పాపం ఆశపాటు వేసారు. అది ఎందుకు చేయబోతు నువ్వు? రుణమాఫీ ఎవరు చేసిండు? ఎంతమంది చేసిండు? అందరికీ అయిందా? పోను మీకు తెలిసిన కాడికి అయిందా? నాకైతే అయింది. నాకైతే మీతో కాకూడదా? నేను ఎవడు చేయమన్నాడు? రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల నుంచి పెట్టుబడి తెచ్చి అది ఎవరికి పంచుతారా? ఏం పెట్టుబడి అయిందో ఏమర్థంగా? ఎవడో కంపెనీ పెడతాడు, ఎవరికో ఏమి ఇస్తాడు వాడు? ఏదో సబ్సిడీ అవి ఇచ్చేస్తాడు, ఆ ల్యాండ్ ఫ్రీ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు, కంపెనీ పెట్టుకుంటూ లాభాలు పెట్టుకోవడం పోతాడు. అలా ఎంప్లాయ్ ఎవడు? ఎంప్లాయ్ మళ్ళీ వానికి సంబంధించిన కదా. ఆ లోకల్ ఉందోనికి పెద్ద పెద్ద పోస్టులు ఇస్తారా? ఆ పెట్టుబడి సేమ్ వచ్చేదేముంది? మనకే పక్క కదా. ఈ పెట్టుబడులతో ఉపయోగం ఏమో చెప్పండి నాకు. మన సామాన్యుని కొరిగేది ఏముంటుంది? పెట్టుబడులు విదేశాలకు తీసుకొచ్చి అది ఆ పేపర్లు లెక్క, అమలు అయినప్పుడు లెక్క కదా. పెట్టుబడులు అంటే రాష్ట్ర అభివృద్ధి కదా. ఏ అభివృద్ధి ఎట్లయితుంది? అది మన పొక్కే. కానీ సామాన్యునికి ఒరిగేది ఏముంటుంది చెప్పు? సామాన్యానికి ఏమొరుతా పెట్టుబడులతో? ఏంటి ఇప్పుడు ఒకటి హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ ఒక్కొక్కరికి శ్రమ దోపిడీ 8,000 10,000తోనే జీతాలు చేయించుకుంటారు. ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కళ్ళు కల్పిస్తలేవా? వీళ్ళకి మినిమం ఇన్కమ్ ఉండాలన్నా వద్దా? ఇప్పుడు 10,000 జీతంతో 12,000 జీతంతో కంపెనీల్లో పనిచేయకుంటారు. ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్కే 10,000 అవుతుంది. ఇక్కడ వీటికేమో ఇష్టం ఉన్నట్టు పెంచుకోవాలి. మరి మినిమము ఇన్కము కార్మిక శాఖ ఏం చేస్తున్నట్టు గుడ్డిగా నిద్రపోతుందా? కార్మిక శాఖ ఆలోచన చేయాలన్నా వద్దా? మినిమం ఒక 20,000 25,000 వరే మీరు 25,000 తక్కువ చేసుకుంటే మీకు పనిష్మెంట్ ఉంటుందా? కంపెనీ వాళ్ళకి ఏమన్నా లిమిట్ పెట్టాలన్నా వద్దా? లిమిట్ లేదా ఏం లేదు. 10-12,000కు ఈ కాలంలో బతుకుతారు ఎవరైనా? ఊళ్ళో కూలి చేసుకుని మా వ్యవసాయం ఏం మాది ఇంకా బెటర్ ఉంది. కూలి పోతే సొంతం చేసుకున్నా కూలి పోతే మంచిగా ఉంది. కూలి పోతే 800 జీతం ఇస్తారు, 800 కూలి ఇస్తారు, క్వార్టర్ పైసలు ఇస్తారు. అంటే 1,000 రూపాయలు ఇస్తారు. 11 గంటలకు వస్తారు, 5 గంటలకు వెళ్ళి వస్తారు. 800 రూపాయలు ఇంకా జర లోపల 1,000 కూడా. అరే రాడా నీలాంటి వయసు పిల్లగాడు ఉంటే పని ఎక్కువ చేస్తాడని 1,000 రూపాయలు తీసుకొని వచ్చి క్వార్టర్ మందు. మరి ఈ హైదరాబాదులో కానీ ఈ సిటీలో కానీ సామాన్యం ఈ కంపెనీలు కూడా ఇంతే కదా. ఈ పెట్టుబడులు వచ్చే కంపెనీలు కూడా అంతే శ్రమ దోపిడే కదా. ఇప్పుడు ఏడ షామీర్పేట మండలంలో ఉన్నాయి అన్నీ ఏవి మెడిసిన్ కంపెనీలే ఉన్నాయి. ఒక్కడికి ఒక 20,000 25,000 జీతాలు ఉన్నాయా? శ్రమ దోపిడా కాదా? మరి గవర్నమెంట్ ఏం చేస్తారు? గటువంటిది పట్టించుకోవాలి. చేసిన దానికి ఫలితం రావాలి. ఫలితం లేదు, ఏం లేదు. 10,000 చేయి, 5,000 సావు అంతే. ఇది ఏ గవర్నమెంట్ ఎందుకు ఆలోచన చేస్తలేదు? మినిమం ఉండాలా కదా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమో 1,00,000 రూపాయలు, అదే కాంట్రాక్టు వర్కర్కి 10,000. వాడికి పిల్లలు ఉంటారు, వీడికి పిల్లలు ఉంటారు. వీడు మనిషి కాదా? వీడు తినాలి కదా. ఈ గవర్నమెంట్ ఎవడు ఎందుకు ఆలోచన చేస్తలేదు? గవర్నమెంట్ అని ఈ ఆలోచన చేయాలి కదా. ఏముంది చెప్పు నాకు. నువ్వు ఒక్కటి చెప్పండి, అభివృద్ధి ఏం జరిగిందో చెప్పండి ఒకటి. ఇప్పుడు ఎక్కడైనా సంవత్సరం అయిపోయింది, ఒక్క దగ్గరకి ఇంత మట్టి వస్తలేరు. చేసే పని అయితే ఏం లేవు. కరెంట్ అయితే టక్కు ఇప్పుడు 5 సార్లు మోటార్ కలిపోయింది. అది 5 సార్లు ఇప్పటికి 5 సార్లు మోటార్ కలిపింది. నాకు 3 మోటార్లు ఉన్నాయి. 3 మోటార్లో 2 మోటార్లు 2 సార్లు కలిపోయినాయి. కరెంట్ ఇట్లా 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 వస్తుంది. అదే అభివృద్ధి. అంత అభివృద్ధి ఉంది. అది అదే అభివృద్ధి. మొత్తం ఒడ్లకి అన్నిటికీ 500 బోనస్ ఇస్తాను మాట్లాడినా. జీరో కరెంటు వీడిచ్చడేముంది? అప్పుడో ఇచ్చిరా జీరో కరెంటు. అది ఎప్పటి నుంచో అమలు ఉంది. అది తీయనికి ఎవరికి లేదు. ఇప్పుడు వడ్లకు అన్నిటికీ 500 బోనస్ ఇస్తామన్నాడు. మరి ఈ తోపు 500 ఇస్తాడు. ఇప్పుడు సన్న వడ్లకి ఇస్తామంటే అది నోరా ఇంకేమన్నా చెప్పాలి. ఇవి ఆడపిల్లలు 2,500 పింఛనేది? ఈ వృద్ధులకి 4,000 పింఛనేది? వికలాంగులకి 8,000 పింఛనేది? 6,000 ఏమో. ఈ 6,000 ఏమో 2 నెలల పింఛన్లు ఆడవాళ్ళు మొగోళ్ళు కూడా తినేసిండు కదా. ఇక 5 మంది ముంచేసి ఉండేవి. మరి ఇప్పుడైతే ఈ నెల వాడిస్తాన్న ఆ 12,000 ఇస్తే కంటిన్యూ చేసినట్టు, లేకపోతే సగం మేము చేసినట్టు. మోసం మాటలే కాదు ఉన్నాయి కదా, ముందు అవే ఉన్నాయి కదా.